1880 లండన్ పొగమంచు అలుముకున్న ఆ చీకటి వీధుల్లో ఒంటరిగా నడవాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేసిన ఒక సీరియల్ సైకో కిల్లర్ గురించి మీకు తెలుసా? అతడి అడుగులు వినిపించిన, మన గుండె శబ్దం మనకే వినిపించిన ఆ రోజు ఆ రాత్రి ఎవరిదో ఒకరి డెడ్ బాడీ రోడ్డుపై కనిపించడమే ఆలస్యం. ప్రాస్టిట్యూట్ ని టార్గెట్ చేస్తూ అత్యంత భయంకరంగా చిత్రహింసలకు గురి చేసి చంపేసిన ఆ బాడీస్ ని చూస్తే ఒళ్ళు జలధరించేలా చంపడమే అతడి స్టైల్. చంపడం అంటే ఏదో వెపన్ తో అటాక్ చేసి చంపకుండా ఒక మెడికల్ ప్రొఫెషనల్ కి హ్యూమన్ ఆర్గాన్స్ పైన పోస్ట్ మార్టం పైన ఎంత అనుభవం ఉంటుందో అంత ప్రొఫెషనల్ గా మర్డర్స్ చేసి ఇంటర్నల్ ఆర్గాన్స్ ని రిమూవ్ చేసి పేగులను బయటికి లాగేసి పోలీస్ ఆఫీసర్స్ కి తనని పట్టుకోమని సవాలు విసురుతూ ఆ ఆర్గాన్స్ ని పోస్ట్ చేసి ఆ లెటర్ పైన తన సిగ్నేచర్ మార్క్ జాక్ ద రిప్పర్ అని రాసేవాడు. దశాబ్దాలు గడిచిన పోలీసులు గూఢాచార సంస్థలు ఎంత ప్రయత్నించినా కూడా అసలు ఎవరి జాక్ ది రిప్పర్ అని కనిపెట్టలేకపోయారు. ఈవెన్ సింగిల్ కూడా కనిపెట్టలేకపోయారు. అప్పటికి డిఎన్ఏ టెక్నాలజీ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంత అడ్వాన్స్డ్ స్టేజ్ లో లేకపోవడం వల్ల కూడా జాక్ ది రిప్పర్ ని కనిపెట్టలేకపోయారు. ఆ తర్వాత తను సైలెంట్ గా కనుమరుగైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. కానీ కొంతమంది అతను ఒక రాయల్ ఫ్యామిలీకి చెందిన వాడని, అతడు ఒక సర్జన్ అయి ఉండవచ్చని నమ్మారు. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు.